ఓం శాంతి 5/11/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, ఈ ప్రపంచమంతా రోగుల అతిపెద్ద హాస్పిటల్. ప్రపంచమంతటినీ నిరోగిగా ఆరోగ్యవంతంగా చేసేందుకు బాబా వచ్చారు. ప్రశ్న: వాడిపోకుండా ఉండేందుకు లేదా దుఃఖపు టలలు ఎప్పటికీ రాకుండా ఉండేందుకు ఏ స్మృతి ఉండాలి? జవాబు: ఇప్పుడు ఈ పురాతన ప్రపంచాన్ని, పురాతన శరీరాన్ని వదిలి ఇంటికి వెళ్ళి మళ్ళీ క్రొత్త ప్రపంచంలో పునర్జన్మ తీసుకుంటాము. మేమిప్పుడు రాజ్యంలోకి వెళ్ళేందుకు రాజయోగం నేర్చుకుంటున్నాం. పిల్లలైన మా కొరకు తండ్రి ఆత్మిక రాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు అనే స్మృతి ఉన్నట్లయితే దుఃఖపు టల రాజాలదు. పాట: తల్లివి నీవే, తండ్రివి నీవే. ఓం శాంతి. ఈ పాటలు పిల్లలైన మీ కొరకు కాదు, ఇవి క్రొత్త వారికి అర్థం చేయించేందుకు. అలాగని దీని అర్థం ఇక్కడున్న వారందరూ బుద్ధివంతులేనని కూడా కాదు. మూర్ఖులను వివేకవంతులుగా చేయడం జరుగుతుంది. మనమెంత తెలివిహీనులుగా ఉండే వారమో పిల్లలైన మీకు తెలుసు. పాఠశాలలో చదువుకునే పిల్లలు చాలా వివేకవంతులుగా అయినట్లు ఇప్పుడు ఈ తండ్రి మనలను వివేకవంతులుగా తయారు చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ తమ తమ తెలివి ద్వారా బ్యారిస్టర్, ఇంజనీర్ మొదలైన వారిగా అవుతారు. కానీ ఇది ఆత్మను జ్ఞానవంతంగా చేయటానికి. ఆత్మయే శరీరం ద్వారా చదువుతుంది. కానీ బాహ్యంలో లభించే శిక్షణ అంత అల్పకాల శరీర నిర్వహణార్థమే. కొంతమంది కొద్దిగా సుఖపడేందుకు, ధనము, ఉద్యోగము మొదలైనవి సులభంగా పొందేందుకు, బ్రతుకు తెరువు కొరకు హిందువులు క్రైస్తవులుగా అయ్యే మత మార్పిడికి కూడా సిద్ధమవుతూ ఉంటారు. ఇది రోగుల ప్రపంచం కావున మనము మొట్టమొదట ఆత్మ అభిమానులుగా అవ్వాల్సి ఉంటుంది అని పిల్లలైనా మీకు ఇప్పుడు తెలుసు. ఇదే ముఖ్యమైన విషయం. రోగులుగా అవ్వని మనుషులు ఎవ్వరూ లేరు. ఏదో ఒక వ్యాధి కొంచెంలో కొంచెమైనా తప్పకుండా ఉంటుంది. ఈ ప్రపంచమంతా అతిపెద్ద హాస్పిటల్. ఇందులోని మనుషులందరూ పతితులుగా, రోగులుగా ఉన్నారు. ఆయువు కూడా చాలా తక్కువగా ఉంటుంది. అకస్మాత్తుగా మృత్యువు పాలవుతూ ఉంటారు. మృత్యు కోరలకు చిక్కుకొని పోతూ ఉన్నారు. ఇది కూడా పిల్లలైన మీకు తెలుసు. పిల్లలైన మీరు కేవలం భారతదేశానికే కాక మొత్తం విశ్వానికి అంతటికీ గుప్త రీతిలో సేవ చేస్తారు. ముఖ్యమైన విషయం, తండ్రిని గురించి ఎవ్వరికీ తెలియదు. మనుషులై ఉండి పారలౌకిక తండ్రి గురించి తెలియదు. వారి పట్ల ప్రీతిని ఉంచరు. ఇప్పుడు తండ్రి అంటున్నారు, నా పట్ల ప్రేమను కలిగి ఉండండి. మీరు నాపై ప్రేమ ఉంచుతూ నా జతలో తిరిగి ఇంటికి రావాలి. వాపస్ వెళ్ళేంత వరకు ఈ చీచీ ప్రపంచంలో ఉండాల్సి ఉంటుంది. మొట్టమొదట మీరు దేహ అభిమానుల నుండి దేహి అనగా ఆత్మ అభిమానులుగా అవ్వండి. అప్పుడు మీరు ధారణ చేయగలరు, తండ్రిని స్మృతి చేయగలరు. దేహి అభిమానులుగా అవ్వలేదు అంటే ఎందుకు పనికిరారు. అందరూ దేహ అభిమానులుగానే పరాయి దానిని ప్రేమిస్తూ ఉన్నారు. మేము ఆత్మ అభిమానులుగా అవ్వలేకపోయినా, తండ్రిని స్మృతి చేయలేకపోయినా మనము మునుపటిలాగానే ఉన్నట్లు అని మీకు తెలుసు. ముఖ్యమైన విషయం ఏమిటి అంటే దేహి అనగా ఆత్మ అభిమానులుగా అవ్వడం. రచనను గురించి తెలుసుకోవడమే కాదు, రచయిత మరియు రచనల జ్ఞానమని మహిమ కూడా చేయబడుతుంది. మొదట రచన, తర్వాత రచయిత జ్ఞానమని చెప్పరు. మొదట రచయిత తండ్రి, వారే తండ్రి, ఓ గాడ్ ఫాదర్ అని కూడా అంటారు. వారు వచ్చి పిల్లలైన మిమ్ములను తమ సమానంగా తయారు చేస్తారు. శివ్ బాబా సదా ఆత్మాభిమానిగానే ఉంటారు. అందువలన వారు సుప్రీం అయినారు. నేను ఆత్మ అభిమానిగానే ఉన్నాను అని తండ్రి అంటారు. ఎవరిలో ప్రవేశించానో అతనిని, బ్రహ్మ బాబాను కూడా ఆత్మ అభిమానిగా చేస్తాను. ఇతనిని మార్పు చేసేందుకు ఇతడిలో ప్రవేశిస్తాను. ఎందుకంటే ఇతడు కూడా దేహ అభిమానిగా ఉండేవాడు. నిన్ను నువ్వు ఆత్మగా భావించి నన్ను యథార్థ రీతిలో స్మృతి చేయమని ఇతనికి కూడా చెప్పారు. ఆత్మ వేరు అని, శరీరం వేరు అని భావించే వారు కూడా చాలామంది ఉన్నారు. ఆత్మ శరీరం నుండి వెళ్ళిపోయింది అంటే రెండు వస్తువులు ఉన్నట్లే కదా. ఇంతవరకు మీరు శరీరంలో ఉన్నారు, శరీరము ఆత్మ రెండు. మీరు ఆత్మలు అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఆత్మయే పునర్జన్మ తీసుకుంటుంది.
ఆత్మనే శరీరాన్ని తీసుకొని పాత్ర చేస్తుంది. మిమ్మల్ని మీరు ఆత్మగా భావించమని బాబా పలుమార్లు మళ్ళీ మళ్ళీ అర్థం చేయిస్తున్నారు. ఇందులోనే ఎక్కువ శ్రమించాల్సి ఉంటుంది. విద్యార్థులు చదువుకునేందుకు ఏకాంతంలో తోటలు మొదలైన స్థలాలకు వెళ్తారు. చర్చి ఫాదర్లు కూడా కాలినడకన వాకింగ్ వెళ్ళినప్పుడు పూర్తి శాంతంగా ఉంటారు. అయితే వారు ఆత్మ అభిమానులుగా ఉండరు. ఆత్మ అంటే ఏంటో తెలియదు. క్రీస్తు స్మృతిలో ఉంటారు. ఇంట్లో ఉంటూ కూడా స్మృతి చేయొచ్చు, కానీ ప్రత్యేకంగా క్రీస్తును స్మృతి చేసేందుకు ఏకాంతంలోకి వెళ్తారు. అంతేకాదు వారు ఇతరుల వైపు కూడా చూడరు. ఎవరైతే బాగా మంచిగా ఉంటారో వారు మేము క్రీస్తును స్మృతి చేస్తూ చేస్తూ వారి వద్దకు వెళ్ళిపోతామని భావిస్తారు. క్రీస్తు స్వర్గంలో కూర్చున్నాడు అని, మేము కూడా హెవెన్లోకి వెళ్తామని భావిస్తారు. యేసుక్రీస్తు హెవెన్లీ గాడ్ ఫాదర్ వద్దకు వెళ్ళాడు అని మేము కూడా స్మృతి చేస్తూ చేస్తూ హెవెన్లీ గాడ్ ఫాదర్ వద్దకు వెళ్తామని భావిస్తారు. క్రైస్తవులంతా వారి పిల్లలము అని భావిస్తారు. వారిలో కొంత జ్ఞానం మంచిగానే ఉంది, కానీ వారు ఇలా భావించడం తప్పు అని మీరు అంటారు. ఎందుకంటే యేసుక్రీస్తు ఆత్మకు తండ్రి శివబాబా. యేసుక్రీస్తు ఆత్మ పైకి వెళ్ళనే లేదు. క్రీస్తు అనే పేరు శరీరానికి చెందినది. అతడినే శిలువ పైకి ఎక్కించారు. ఆత్మ ఉరికంబం పైకి ఎక్కదు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు ఆత్మ గాడ్ ఫాదర్ వద్దకు వెళ్ళింది అని అనడం కూడా తప్పే అవుతుంది. ఎవరైనా వాపస్ ఎలా వెళ్తారు? కల్పాంతమున తండ్రి వచ్చి తన జతలో అందరినీ తీసుకెళ్లే వరకు ఎవ్వరూ పరంధామానికి వెళ్ళలేరు. ప్రతి ఒక్కరూ స్థాపన తర్వాత పాలన తప్పకుండా చేయాల్సి ఉంటుంది. ఇంటికి సున్నం కొట్టించడం వంటివి జరుగుతాయి. ఇది కూడా పాలన చేయడమే కదా అని పిల్లలైనా మీరు అంటారు. ఇప్పుడు మీరు బేహద్దు తండ్రిని స్మృతి చెయ్యండి. ఈ జ్ఞానం అనంతమైన తండ్రి తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు. స్వకళ్యాణము చేసుకోవాలి, మీకు మంచి చేసుకోవాలి. రోగులుగా ఉన్న మీరు నిరోగులుగా అవ్వాలి. ఇది రోగగ్రస్తుల అతి పెద్ద హాస్పిటల్. రోగం అంటే ఇక్కడ శరీరానికి అనారోగ్యాలు ఉన్నాయి. తర్వాత ఆత్మ కూడా రోగగ్రస్తమైంది వికారాలతో. పూర్తి విశ్వమంతా రోగుల హాస్పిటల్. రోగులు తప్పకుండా త్వరగా చనిపోతారు. తండ్రి వచ్చి మొత్తం విశ్వమంతటిని నిరోగిగా చేస్తారు. ఇక్కడే శరీరం నిరోగిగా అవుతుంది అని కాదు. నిరోగులు ఉండేది క్రొత్త ప్రపంచంలోనే. పాత ప్రపంచంలో నిరోగులు ఉండరు. అయితే ఇక్కడ ఆత్మ నిరోగిగా వికారాలు లేకుండా అవుతుంది. కనుకనే అలాంటి మంచి శరీరం, ఆరోగ్యంగా ఉండే శరీరం లభిస్తుంది. ఈ లక్ష్మీనారాయణులు నిరోగులు, సదా ఆరోగ్యవంతులు. అక్కడ ఆయువు కూడా ఎక్కువగా ఉంటుంది. రోగి వికారిగా ఉంటాడు, కానీ నిర్వికారులు రోగులుగా అవ్వరు. వారు సంపూర్ణ నిర్వికారులు, దేవతలు అని తండ్రి చెప్తున్నారు. ఈ సమయంలో పూర్తి విశ్వం అంతా, ప్రత్యేకించి భారతదేశం రోగగ్రస్తమై ఉంది అని తండ్రి చెప్తున్నారు. పిల్లలైన మీరు మొట్టమొదట నిరోగి ప్రపంచంలోకి వస్తారు, స్వర్గంలోకి. స్మృతి యాత్ర ద్వారా నిరోగులవుతారు. స్మృతి ద్వారా మీరు మీ ఇల్లైన పరంధామానికి చేరుకుంటారు. ఇది కూడా ఒక ఆత్మిక యాత్రే, ఆత్మ యొక్క యాత్ర. ఇది తండ్రి అయిన పరమాత్మ వద్దకు చేరుకునే యాత్ర. కనుక దీనిని ఆధ్యాత్మిక యాత్ర, ఆత్మిక యాత్ర అంటారు. ఆధ్యాత్మిక యాత్ర అంటే ఈ పదానికి అర్థం ఏమిటో ఎవ్వరికీ తెలియదు. మీరు కూడా నంబర్ వారుగా అర్థం చేసుకుంటారు, కానీ మర్చిపోతారు. ఇది ముఖ్యమైన విషయం. అర్థం చేయించడం కూడా చాలా సులభం, కానీ ఎవరైతే ఆత్మిక యాత్రలో ఉంటారో వారే అర్థం చేయించగలరు. స్వయంలో ధారణ లేకపోతే ఇతరులకు చెప్పినప్పుడు ఆ బాణం తగలదు. సత్యత అనే జౌహర్ పదును ఉండాలి. మేం బాబాను చెప్పలేనంతగా స్మృతి చేస్తున్నాము. పతిని స్త్రీ ఎంతగా స్మృతి చేస్తూ ఉంటుంది. శివబాబా పతులకు పతి, తండ్రులకు తండ్రి, గురువులకు గురువు. ఆ గురువులు కూడా తండ్రినే స్మృతి చేస్తారు. యేసుక్రీస్తు కూడా తండ్రినే స్మృతి చేసేవాడు, కానీ వారి గురించి యథార్థంగా ఎవ్వరికీ తెలియదు. స్వయంగా తండ్రి వచ్చి తన పరిచయాన్ని ఇచ్చి గుర్తింప చేసుకుంటారు. భారతవాసులకే తండ్రి గురించి వివరాలు తెలియకుంటే ఇతరులకు ఎలా తెలుస్తుంది?
విదేశాల నుండి యోగాన్ని నేర్చుకునేందుకు ఇక్కడికి వస్తారు. ప్రాచీన యోగాన్ని భగవంతుడే నేర్పిస్తారు అని వారు భావిస్తారు. కానీ ఇది కేవలం భావన, అంటే ఊహయే. సత్యమైన యోగాన్ని నేను కల్పము పూర్తి కల్పంలో ఒక్కసారి మాత్రమే నేర్పిస్తాను అని తండ్రి తెలియజేస్తున్నారు. ముఖ్యమైన విషయం ఏమిటి అంటే స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. దీనిని ఆత్మిక యోగం అని అంటారు. మిగిలినవన్నీ శారీరక యోగాలు. బ్రహ్మతత్వంతో యోగాన్ని జోడిస్తారు. అది కూడా తండ్రి కాదు, అది మహాతత్వం నివసించే స్థానం కనుక తండ్రి ఒక్కరే సత్యమైన వారు. ఒక్క తండ్రినే సత్యమని అంటారు. తండ్రి ఎలా సత్యమైన వారో కూడా భారత్వాసులకు తెలియదు. తండ్రి సత్యఖండాన్ని స్థాపన చేస్తారు. సత్యఖండము అసత్యఖండం రెండు ఉన్నాయి కదా. మీరు సత్యఖండంలో ఉన్నప్పుడు అక్కడ రావణ రాజ్యమే ఉండదు. అర్ధకల్పం తర్వాతే రావణ రాజ్యం లేక అసత్యఖండం ప్రారంభమవుతుంది. పూర్తి సత్యఖండము అని సత్యుగాన్ని అంటారు. అసత్యఖండం పూర్తి కలియుగాంతం వరకు ఉంటుంది, ద్వాపరం నుండి. ఇప్పుడు అయితే మీరు సంగమ యుగంలో కూర్చున్నారు. అక్కడ లేరు, స్వర్గంలో, నరకంలో, కలియుగంలో లేరు. సత్యుగంలోనూ లేరు, కలియుగంలోనూ లేరు. మధ్యలో ఉన్నారు. మీరు యాత్ర చేస్తున్నారు. ఆత్మయే ప్రయాణిస్తుంది, శరీరం కాదు. తండ్రి వచ్చి యాత్ర చేయడం నేర్పిస్తారు. ఇక్కడి నుండి అక్కడికి వెళ్ళాలి, మీకు ఇది నేర్పిస్తూ ఉన్నా. వారు నక్షత్రాలు, చంద్రుడి వైపు ప్రయాణం చేస్తారు. అందులో లాభం ఏమీ లేదు. చంద్రమండల యాత్ర అంటారు కదా. మీకు ఇప్పుడు తెలుసు ఏమి లాభం లేదు అని. వీటి ద్వారానే పూర్తిగా వినాశనం జరగాలి. శ్రమ అంతా వ్యర్థమే. ఏవైతే సైన్స్ ద్వారా తయారవుతాయో ఆ వస్తువులన్నీ భవిష్యత్తులో మీకే పనికొస్తాయి. ఇది తయారైన డ్రామా. బేహద్దు తండ్రి చదివిస్తున్నారంటే ఎంత గౌరవం ఉంచాలి. సాధారణంగానే టీచర్ను చాలా గౌరవిస్తారు. మంచి రీతిగా చదువుకొని పాస్ అవ్వమని టీచర్ ఆజ్ఞాపిస్తారు. ఒకవేళ ఆజ్ఞను అంగీకరించకపోతే పాస్ అవ్వలేరు. మిమ్మలను విశ్వానికి అధిపతులుగా చేసేందుకే చదివిస్తాను అని తండ్రి చెప్తున్నారు. ఈ లక్ష్మీనారాయణులు యజమానులు. భలే ప్రజలు కూడా మాలికులే, అయితే హోదాలు వేరువేరుగా ఉంటాయి కదా. భారతదేశ వాసులు కూడా అందరూ మేము మాలికులు అని అంటారు. పేదవారు కూడా తాము యజమానులమని భావిస్తారు. రాజులకు ప్రజలకు ఎంత తేడా ఉంటుంది. జ్ఞానంలో ఉండే తేడా బట్టే పదవులలో కూడా తేడాలు ఉంటాయి. జ్ఞానంలో కూడా కుశాగ్ర బుద్ధి కలవారిగా, అంటే నేర్పరులుగా అవ్వాలి. పవిత్రత కూడా అవసరమే. ఆరోగ్యము, సంపద రెండూ ఉండాలి. స్వర్గంలో అన్నీ ఉంటాయి కదా. మన ఎయిమ్ అండ్ ఆబ్జెక్ట్, లక్ష్యము, ఉద్దేశాలను తండ్రి తెలిపించారు. ప్రపంచంలో ఇంకెవ్వరి బుద్ధిలోని లక్ష్యము, ఉద్దేశాలు ఉండవు. మేమిలా తయారవుతామని మీరు క్షణంలో చెప్పగలరు. విశ్వమంతటా మన రాజధాని ఉంటుంది. ఇప్పటికి ఇక్కడ పంచాయతీ రాజ్యాలు ఉన్నాయి. స్వర్గంలో మొదట ద్వికిరీటధారులుగా పవిత్రత కిరీటం, రాజ్య కిరీటం రెండూ ఉండేవి. ద్వాపరయుగం నుండి ఒకే కిరీటం ఉండేది. ఈ కలియుగంలో ఇప్పుడు అంతిమంలో ఏ కిరీటము లేదు. ద్వికిరీటధారుల ఎదుట ఏక కిరీటధారులందరూ తల వంచుతూ ఉన్నట్లుండే చిత్రము నుంచండి అని బాబా మురళీలలో కూడా చెప్పేవారు. అంటే రాజులు, ఇప్పుడుండే రాజులు ద్వాపరయుగం నుండి వారు కూడా దేవతల ముందు తల వంచి నమస్కరిస్తారు కదా. నేను మిమ్మల్ని రాజాది రాజులుగా, ద్వికిరీటధారులుగా చేస్తాను అని తండ్రి చెప్తున్నారు. అది అర్ధకల్పం కొరకు, ఇది 21 జన్మల కొరకు. మొదట ముఖ్యమైన విషయం, పావనంగా అవ్వాలి. వచ్చి మమ్ములను పతితుల నుండి పావనంగా చేయమని పిలుస్తారు, అంతేకాని రాజులుగా తయారు చేయమని పిలువరు. ఇప్పుడు పిల్లలైన మీద అనంతమైన సన్యాసం, ఈ ప్రపంచం నుండి దూరంగా మన ఇంటికి వెళ్ళిపోతాం. తర్వాత స్వర్గంలోకి వస్తాం. స్వర్గంలోకి వెళ్తాము అని, రాజ్యం లభిస్తుంది అని మనకెంతో సంతోషం ఉండాలి. మరి వాడిపోవడము, అసంతృప్తి, దుఃఖము కలగడం ఎందుకు వస్తాయి? ఆత్మలైన మనం ఇంటికి వెళ్ళి అక్కడి నుండి క్రొత్త ప్రపంచంలో పునర్జన్మ తీసుకుంటాం. పిల్లలకు స్థిరమైన ఖుషి ఎందుకు ఉండదు? మాయ నుండి అపోజిషన్ చాలా ఎక్కువగా ఉంది, అందువల్లనే ఖుషి తగ్గిపోతుంది. నన్ను స్మృతి చేసినట్లయితే
అది అల్పకాలం కొరకు, ఇది 21 జన్మల కొరకు. మొదటి ముఖ్యమైన విషయం, పావనంగా అవ్వాలి. వచ్చి మమ్ములను పతితుల నుండి పావనంగా చేయమని పిలుస్తారు, అంతేకాని రాజులుగా తయారు చేయమని పిలవరు. ఇప్పుడు పిల్లలైన మీది అనంతమైన సన్యాసం. ఈ ప్రపంచం నుండి దూరంగా మన ఇంటికి పరంధామానికి వెళ్ళిపోతాం, తర్వాత స్వర్గంలోకి వస్తాం. స్వర్గంలోకి వెళ్తాము అని, రాజ్యం లభిస్తుంది అని మీకెంత సంతోషం ఉండాలి. మరి వాడిపోవడం, అసంతృప్తి, దుఃఖము కలగడం లాంటివి ఎందుకు వస్తున్నాయి? ఆత్మలైన మనం ఇంటికి వెళ్ళి అక్కడి నుండి క్రొత్త ప్రపంచంలో పునర్జన్మ తీసుకుంటాం. పిల్లలకు స్థిరమైన ఖుషి ఎందుకు ఉండదు? మాయ నుండి ప్రతిఘటన, అపోజిషన్ చాలా ఎక్కువగా ఉంది. అందువలననే ఖుషి తగ్గిపోతుంది. నన్ను స్మృతి చేసినట్లయితే జన్మ జన్మల పాపాలు భస్మం అయిపోతాయి అని స్వయంగా తండ్రి చెప్తున్నారు. మీరు స్వదర్శన చక్రధారులుగా అవుతారు. మళ్ళీ మనము మన రాజస్థానానికి చేరుకుంటామని మీకు తెలుసు. ఇక్కడ భిన్న భిన్న ప్రకారాల రాజులుండి వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళీ ఆత్మిక రాజస్థానం తయారవ్వనున్నది. స్వర్గానికి అధిపతులుగా అవుతాం. క్రైస్తవులకు స్వర్గం అంటే ఏంటో తెలియదు. వారు ముక్తిధామాన్ని స్వర్గం అని అనేస్తారు. హెవెన్లీ గాడ్ ఫాదర్ హెవెన్లో ఉంటారు అని కాదు, వారు శాంతిధామంలో ఉంటారు. ఇప్పుడు మీరు ప్యారడైజ్లోకి వెళ్ళేందుకు, స్వర్గంలోకి వెళ్ళేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ తేడాను తెలియజేయాలి. గాడ్ ఫాదర్ ముక్తిధామంలో ఉంటారు, స్వర్గం అని క్రొత్త ప్రపంచాన్ని అంటారు. అక్కడ క్రైస్తవులు ఉండరు. ఫాదరే వచ్చి స్వర్గాన్ని స్థాపన చేస్తారు. మీరు దేనినైతే శాంతిధామము అని అంటారో దానిని క్రైస్తవ ధర్మం వారు హెవెన్, ప్యారడైజ్గా భావిస్తారు. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. జ్ఞానం చాలా సహజమని తండ్రి అంటున్నారు. ఇది పవిత్రంగా అయ్యే జ్ఞానము. ముక్తి, జీవన్ముక్తిలోకి వెళ్లేందుకు జ్ఞానం తండ్రియే ఇస్తారు. ఎవరికైనా ఉరిశిక్ష వేసినప్పుడు వారు మేము భగవంతుడి దగ్గరకు వెళ్తామని భావిస్తారు. ఉరి వేసేవారు కూడా ఇష్ట దైవాన్ని స్మరించుకోండి అని చెప్తారు. భగవంతుడి గురించి యథార్థమైతే ఇరువురికి తెలియదు. చెప్పేవారికి తెలియదు, చేసేవారికి తెలియదు. ఆ సమయంలో వారికి సంబంధించిన బంధుమిత్రులు మొదలైన వారే గుర్తుకొస్తారు. అంతిమ కాలంలో ఎవరు స్త్రీని స్మరిస్తారో వారు వెళ్ళి ఇలా చెప్తారు కదా, గాయనం కూడా ఉంది, ఎలాంటి జన్మ తీసుకుంటారు అని. ఎవరో ఒకరు తప్పకుండా గుర్తొస్తారు. అంత్యకాలంలో సత్యుగంలో నిర్మోహులుగా ఉంటారు. ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుంటాము అని అక్కడ వాళ్ళకు తెలుసు. అక్కడ స్మృతి చేయాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ దుఃఖం ఉంది కనుకనే అందరూ తండ్రిని స్మృతి చేస్తారు. భగవంతుడి నుండి ఏదైనా లభిస్తుంది అని ఇక్కడ ప్రార్థిస్తారు. అక్కడైతే అన్నీ లభించి ఉంటాయి. మా ఉద్దేశం మనుషులను ఆస్తికులుగా, సనాథలుగా తయారు చేయడం అని మీరు చెప్తారు. ఇప్పుడు అందరూ అనాథలుగా ఉన్నారు. మీరు సనాథలుగా అవుతారు. సుఖశాంతి సంపదల ఆస్తిని ఇచ్చేవారు తండ్రి ఒక్కరు మాత్రమే. ఈ లక్ష్మీనారాయణలకు ఎంత పెద్ద ఆయువు, 150 సంవత్సరాలు ఉండేది. మొట్టమొదట భారతీయులకు ఆయువు ఎక్కువగా ఉండేది అని కూడా మీరు తెలుసుకున్నారు. ఇప్పుడు తక్కువైపోయింది ఆయుష్. ఎందుకు తగ్గిపోయిందో ఎవ్వరికీ తెలియదు. అర్థం చేసుకోవడం, ఇతరులకు అర్థం చేయించడం ఇది మీకు చాలా సహజమైపోయింది. ఇందులో కూడా నెంబర్ వారుగా ఉన్నారు. అర్థం చేయించే విధానం కూడా ఎవరి పద్ధతి వారిదే. ఎవరు ఎలా ధారణ చేస్తారో వారు అలాగే అర్థం చేయిస్తారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, తండ్రి ఎలా సదా ఆత్మ అభిమానులుగా ఉంటారో మీరు కూడా ఆత్మ అభిమానులుగా ఉండేందుకు పూర్తి పురుషార్థం చేయాలి. ఒక్క తండ్రిని హృదయపూర్వకంగా ప్రీతి చేస్తూ చేస్తూ తండ్రి జతలోని ఇంటికి వెళ్ళాలి. సెకండ్ పాయింట్, అనంతమైన తండ్రికి పూర్తిగా గౌరవం ఇవ్వాలి. అనగా తండ్రి ఆజ్ఞ అనుసారంగా నడవడమే గౌరవం ఇవ్వడం. పిల్లలు బాగా చదువుకొని పాస్ అవ్వండి అని తండ్రి మొదట ఆజ్ఞాపిస్తున్నారు. ఈ ఆజ్ఞను పాలన చేయాలి, పాటించాలి. వరదానం, శక్తిశాలి సేవ ద్వారా నిర్బలురలు బలాన్ని నింపే సత్యమైన సేవాధారీ భవ. సత్యమైన సేవాధారుల వాస్తవిక విశేషత
నిర్బలంగా ఉండే వారిలో బలము నింపేందుకు నిమిత్తులుగా అవ్వడం. సత్యమైన సేవాదారి అంటే బలహీనులలో బలాన్ని నింపాలి. సేవ అయితే అందరూ చేస్తారు, కానీ సఫలతలో తేడా ఏదైతే కనిపిస్తుందో అందుకు కారణం సేవ యొక్క సాధనాలలో శక్తి తక్కువగా ఉండడం. ఎలాగైతే కత్తిలో పదును లేకుంటే ఆ కత్తి పని చెయ్యదో, అలా సేవ యొక్క సాధనాలలో స్మృతి శక్తి అనే పదును లేకుంటే సఫలత అంటే విజయం పొందలేరు. అందువలన శక్తిశాలి సేవాదారులుగా అవ్వండి. నిర్బలులలో బలం నింపి క్వాలిటీ గల ఆత్మలను వెలికి తీయండి. అప్పుడు సత్యమైన సేవాదారులని అంటారు. స్లోగన్: ప్రతి పరిస్థితిని ఎగిరే కళకు సాధనంగా భావించి, పరిస్థితి వస్తూ ఉందంటే చాలా పైకి వెళ్తూ ఉన్నాము అని, ఉన్నత స్థితికి సదా ఎగురుతూ ఉండండి. అవ్యక్త సూచన: అశరీరి లేక విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచుకోవటానికి బాప్దాదా ఇలా తెలియజేస్తూ ఉన్నారు. అశరీరిగా అవ్వడం సహజమే, కానీ ఏ సమయంలో ఏదైనా విషయం ముందున్నా, ఏదైనా సేవ యొక్క జంజాటం ముందున్నా, ఏవైనా ఆందోళనలోకి తీసుకొచ్చే పరిస్థితులు వచ్చినా, అటువంటి సమయంలో అనుకున్న వెంటనే అశరీరిగా అయిపోవాలి. ఆ స్థితిలో కూడా శరీరాన్ని ఇక్కడ వదిలేసి నేను ఆత్మ పైకి వెళ్ళిపోతున్నా, నేను ఆత్మ వేరుగా పై నుండి చూస్తూ ఉన్న సాక్షిగా శరీరాన్ని ఇలా రకరకాలుగా శరీరం నుండి అతీతంగా ఉంటూ భావించాలి. అలా అయ్యేందుకు చాలా కాలపు అభ్యాసం ఉండాలి. అనుకోవడం మరియు చేయడం జత జతలో జరిగిపోవాలి. అప్పుడు అంతిమ పరీక్షలో పాస్ అవ్వగలరు. ఓం శాంతి.